హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం మినుముల బ్రాహ్మడు అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం జపం చేసి ఎర్రగా రాగి చెంబు తోముకుని ఊళ్ళో యాయవారానికి బయలుదేరేవాడు. ఇల్లిల్లు తిరిగి అడుక్కుని 12 గంటలయ్యేటప్పటికి భుజాన బియ్యం మూట వేసుకొని ఇల్లు చేరుకునేవాడు. బ్రాహ్మణుడి భార్య గయ్యాళి గంప పొద్దస్తమానము భర్తను ఎందుకో ఒకందుకు వేధిస్తూనే ఉండేది. ఇలా కొంతకాలం జరిగేటప్పటికి ఏమైందంటే, రోజూ వచ్చే బ్రాహ్మణుడే కదా, ఇతనికి బియ్యం వేయడం ఎందుకని ఆ ఊళ్ళో వాళ్ళు ఒకరిని చూసి ఒకరు అందరూ మినుములు బిచ్చం వేయడం ప్రారంభించారు. గతిలేని వారికి గంజే పానకం అన్నట్లుగా ఆ బ్రాహ్మణ దంపతులు మినుములే కుడుములు చేసుకు తింటూ కాలక్షేపం చేసేవారు. ఒక రోజున ఆ బ్రాహ్మణుడి పెళ్ళానికి అరిసెలు తినాలని మనసైంది. మామూలుగా బ్రాహ్మణుడు యాయవారానికి బయలుదేరుతుండగా, ఏమండోయ్, ఇవాళ నాకు అరిసెలు తినాలని మనసైంది, కాబట్టి మినుములు మానేసి బియ్యం తీసుకురండి, తేకపోయారంటేనా నేనంటే ఏంటో చూపిస్తాను అన్నది. సరేనని బ్రాహ్మణుడు ఊళ్ళోకి బయలుదేరాడు. అందరూ మినుములు వేసేవారే కానీ బియ్యం ఒక్కరూ వెయ్యలేదు. ఏ ఒక్కళ్ళని కూడా బియ్యం వేయమని అడగలేక ఇంటి ముఖం పట్టాడు. బ్రాహ్మడి పెళ్ళాం తన మొగుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు అరిసెలు వండుకు తిందామా అని నోరూరుకుంటూ గంపెడాశతో కూర్చుంది. ఇంతలో బ్రాహ్మణుడు మినుముల మూట పుచ్చుకొని ఇంటికి చేరాడు. వచ్చి రాగానే అతి సంతోషంతో అరిసెలు చేసుకోవచ్చు కదా అని గబగబా ఆవిడ మూట విప్పింది. విప్పేసరికల్లా రోజులాగా మినుములే. దానితో ఆవిడ నరసింహావతారం అయిపోయి పళ్ళు పటపటా కొరుకుతూ మూలనున్న రోకలి పుచ్చుకొని, బియ్యం తెమ్మంటే తేలేని వాడవు, ఏం మొగాడవయ్యా, నా మాట అంటే నీకు అంత చులకనా, ఎవరు తింటారు ఇవన్నీ అంటూ మండిపడడం మొదలెట్టింది. పాపం బ్రాహ్మణుడు గుడ్లు మిటకరించి చూడ్డం తప్ప మరేమీ చెయ్యలేకపోయాడు. ఎన్నాళ్ల నుండో అరిసెలు తినాలని ఉండి ఇవాళ బియ్యం తెమ్మంటే తేక నాకు అరిసెలు చేసుకు తినే భాగ్యం లేకుండా చేశావు గదా, సరే నీ పని ఏం చేస్తానో చూడు, ఇవన్నీ వండి నీ మొహాన పడేసి తినేదాకా ఈ రోకలి పుచ్చుకొని నీ ఎదట కూర్చుంటాను, తినకపోయావంటే నీ గుండు పగలేస్తాను చూడు అంది. పోనీ ఎలాగో అలాగ తిప్పలు పడి తింటే ప్రస్తుతం ఈ రోకలి దెబ్బలు తప్పుతాయి గదా అనుకొని బ్రాహ్మణుడు అలాగే తింటాను, వండి పట్టుకురా అన్నాడు. ఆవిడ ఆ మినుములన్నీ వండి పెద్ద విస్తరేసి దాని నిండా ఆ వండిన మినుములన్నీ పోసి తినమని రోకలి పుచ్చుకొని దగ్గర కూర్చుంది. ఓరి దేవుడా, ఇవన్నీ తినడం ఎలా, నాది కడుపా చెరువా, ఇవన్నీ ఎక్కడ పట్టించను అనుకుంటూ గట్టిగా మాట్లాడితే రోకలితో పెళ్ళాం ఏం పెళ్లి చేస్తుందో అన్న భయం కొద్దీ బ్రాహ్మడు ఆ విస్తరి దగ్గర కూలబడి ఒక్కొక్క గింజే తినడం మొదలుపెట్టాడు. ఇలా సగం మినుములు తినేసరికి అయ్యగారికి గుడ్లేళ్ళుకొచ్చినాయి. ఒసే, గొంతు దిగడం లేదు, మంచినీళ్లు తెద్దు అన్నాడు. నీళ్లు తేవడానికని రోకలి అక్కడ పడేసి ఆమె లోపలికి వెళ్ళింది. ఇదే సమయం అనుకుని బ్రాహ్మణుడు ఇల్లు వదిలి వెనక్కి తిరిగి చూడకుండా వీధి వెంటబడి పారిపోయాడు. పెళ్ళాం ఎక్కడ తరుముకుంటూ వస్తుందో అన్న భయం కొద్దీ బ్రాహ్మడు తన కాళ్ళు ఎలా ఈడ్చుకుపోతే అలా పరిగెత్తి
పరిగెత్తి చివరికి సాయంత్రం అయ్యేసరికి ఒక అడవిలోకి చేరుకున్నాడు. నాలుగు పక్కలా చూచి గుండె దిటవుపరుచుకుని రోకలి పోట్లు తప్పాయి గదా అని సంతోషించి అలసిపోయి ఉండటం చేత ఒక మర్రి చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. ఇదిలా ఉండగా నలుగురు దొంగలు ఒక సంపన్నుడి ఇంట్లో పడి సర్వం దోచుకుని అర్ధరాత్రి అయ్యేసరికి బ్రాహ్మణుడు పడుకున్న అడవిలో ఆ మర్రి చెట్టు పక్కనే చేరారు. అక్కడ కాసేపు ఆగి మళ్ళీ వెళ్దామనుకొని తమ సామానంతా అక్కడ దింపారు. వాళ్ళకి చాలా ఆకలేసింది. తినడానికి ఏదైనా దొరుకుతుందేమోనని వాళ్ళు తమ సామానంతా కలియవెతికారు. వెతగ్గా వాళ్లకో కొబ్బరికాయ దొరికింది. కాయ పగలగొట్టడానికి ఏదన్నా రాయి వెదకండర్రా అంటూ ఆ చీకట్లో నలుగురు నాలుగు పక్కలా తడమటం మొదలెట్టారు. తడమగా ఒకడి చేతికి బ్రాహ్మణుడి గుండు నున్నంగా తగిలింది. దొరికింది రండర్రా అంటూ మిగతా వాళ్ళని అందరినీ పిలిచాడు. నలుగురు చేరారు. అది బ్రాహ్మణుడి తల అని వాళ్ళకేం తెలుసు? బలం కొద్దీ బ్రాహ్మణుడి గుండుకేసి ఆ కొబ్బరికాయ కొట్టారు. గుర్రు పెట్టి నిద్రపోతున్న బ్రాహ్మణుడు ఆ దెబ్బకి హడ్లిపోయి లేచి తన పెళ్ళామే తనని వెతుక్కుంటూ వచ్చి కోపం కొద్దీ రోకలి పుచ్చుకు కొట్టిందని వస్తున్నా తింటాను ఆగు అని వెర్రి కేకలేయడం మొదలుపెట్టాడు. ఆ అరుపులు వినగానే దొంగలు అది దెయ్యమో భూతమో అని వెనక ముందు చూడకుండా వాళ్ళు దోచుకుని తెచ్చిన సామానంతా అక్కడే వదిలేసి అదే పరుగు తీశారు. ఇంతలో తెల్లవారొచ్చింది. బ్రాహ్మణుడు జరిగిందంతా తెలుసుకొని దొంగలు వదిలిపెట్టిన పెట్టెలన్నీ నిమ్మళంగా ఒకటొకటే తెరిచి చూశాడు. వాటిలో బోలెడన్ని నగలు నాణాలు ఉన్నాయి. భలే అదృష్టం! గుండు చితికేలా దెబ్బతింటే తిన్నాను గాని ఎంతటి అదృష్టం కలిసి వచ్చిందో అనుకున్నాడు. సరే అవన్నీ పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు. ఇక అక్కడ ఇంటి దగ్గర ఏమైందంటే మంచినీళ్ళు తెద్దామని లోపలికి వెళ్ళి పట్టుకొచ్చేలోగా మొగుడు లేకపోయేసరికి అమ్మ గడుసువాడా, ఎంత మోసం చేశావు! మంచినీళ్ళు తెమ్మని పారిపోతావా? కానీ రాని ఎప్పటికైనా రాకపోతావా? ఇల్లు జారకపోతావా? చూడు రాగానే నీ పని పట్టిస్తా అంటూ దుడ్డుకర్ర పుచ్చుకొని తలుపు వేసుకుని గుమ్మం ముందే కూర్చుంది. మరి కాసేపటికి తలుపు అంటూ బ్రాహ్మణుడు ఇంటికొచ్చి దబదబా తలుపు బాదాడు. వచ్చావా? నీ పని అయిపోయింది, వస్తున్నా ఉండు అంటూ ఆవిడ దబాలున తలుపు తెరిచింది. తలుపు తెరవగానే బోల్డన్ని పెట్టెలు బేడలు సామాను చూసేసరికి ఆవిడ కోపమంతా ఒక్కసారిగా సంతోషంగా మారిపోయింది. ఆనందంతో భర్తని లోపలికి ఆహ్వానించింది. భర్త పెట్టెలు తెరిచి చూపించాడు. దరిద్రం వదిలిందనుకుంటూ ఆనాటి నుంచి ఆ బ్రాహ్మణ దంపతులు సుఖంగా జీవించారు. కథ కంచికి మనం ఇంటికి. ఇదండి మినుముల బ్రాహ్మడు కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.